జూబ్లీహిల్స్ బైపోల్లో మరోమారు బీఆర్ఎస్ తేజోరని తేలిపోయింది. ఈ మేరకు ప్రముఖ సంస్థ కేకే సర్వే లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని తెలిపింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో బీఆర్ఎస్ కే జనం పట్టం కట్టారు. అటు యూసఫ్గూడలో కూడా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందన్న కేకే సర్వే వెల్లడించింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో దాదాపు 60 నుంచి 65% జనం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో మరోమారు గులాబీ జెండా రెపరెపలాడనుంది. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని సర్వే తెలిపింది. ఇది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని, తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు నిర్వాహకులు. కాంగ్రెస్ కు మజ్లీస్ ఇచ్చిన సపోర్ట్ ను ముస్లింలు పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని కేకే సర్వే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీహిల్స్ బైపోల్లో మరోసారి ఎగరబోయేది గులాబీ జెండానేనని కేకే సర్వే అయితే స్పష్టం చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక ప్రముఖ సర్వే సంస్థ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల సంబంధించి సర్వే ఫలితాలు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఓవరాల్ గా అంటే 7 డివిజన్లకు గాను ఓవరాల్ గా వచ్చేసి 55.2%, కాంగ్రెస్ కు 35.8%, బీజేపీ కేవలం 7% మాత్రమే ఫలితాలు వచ్చే విధంగా సర్వే ఫలితాలు వెల్లడించింది. ప్రధానంగా బోరబండ డివిజన్ల వల్ల వేసుకున్నట్లయితే బోరబండ బీఆర్ఎస్ కు 63.2%, కాంగ్రెస్ కు 31.6%, బీజేపీకి 5.2%. ఇదే విధంగా ప్రధానంగా రహమత్ నగర్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొంత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ ప్రధాన ఫోకస్ చేసింది. ఇక్కడ 45.6%, కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ కొంత మెజారిటీ అంటే 51.1%, బీజేపీ కేవలం 3.3% మాత్రమే సర్వే లెక్కలు చూపిస్తూ వారంతా కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ప్రధానంగా శ్రీనగర్ కాలనీలో కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాని ప్రకారమే ఇవాళ సర్వే ఫలితాలు కూడా వెలువడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి 61.9%, కాంగ్రెస్ కు 33.3%, కాంగ్రెస్ కు 33.3%, బీజేపీకి కేవలం 4.8%. వెంగళరావు నగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వల్పాధిక్యంలో మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా ఉంది. అక్కడ కూడా 46.1%, కాంగ్రెస్ కు 48.5%, బీజేపీకి అక్కడ కూడా 5.5% ఉంది. ఎర్రగడ్డలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైపే ఓటర్లంతా మొగ్గు చూపుతారు. బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. మాగంటి గోపీనాథ్ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రతి పేదింటిని ఆయన ఆపద వస్తే ఆదుకున్నారని చెప్తున్నారు. అక్కడ ఎర్రగడ్డలో వచ్చేసి 61.6% బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 31.7% ఉంది. బీజేపీ 6.7%. షేక్పేట్లో గత 2023 ఎన్నికలను పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 60.1%, దాదాపు సగానికి పైచిలకు ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లు మనకు తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 33% మాత్రమే అక్కడ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. బీజేపీకి 6.9 మాత్రమే. అంటే ఓవరాల్గా యూసఫ్గూడలో గత ఎన్నికల్లో చాలా వీక్గా ఉంది. 2023 ఎలక్షన్లలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆధిక్యత కనబరిచింది. కానీ ఇవాళ ఈ హైడ్రా కావచ్చు, ఇతరత ప్రధానంగా బస్తీలలో పేదలకు ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల యూసఫ్గూడతో పాటు ఇటు షేక్పేట ప్రజలు, ప్రధానంగా షేక్పేటలో మైనార్టీలు ఉంటారు, మైనార్టీలకి ఎలాంటి
హామీలు అమలు చేయలే, ఎలాంటి పథకాలు అమలు చేయలే, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మైనార్టీలకు అమలు చేయలేదని చెప్పేసి స్పష్టమైన మెజారిటీ వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూశారు. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించారో దానికి నిదర్శనమే ఇవాళ 60.1% అక్కడ ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపారు. యూసఫ్ కూడా సైతం కాంగ్రెస్ పార్టీకి పట్టుందని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాదు, బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నట్లు ప్రధానంగా కేకే సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ 47.1%, కాంగ్రెస్ కేవలం 45.5%, బీజేపీకి 7.4% మాత్రమే అక్కడ ఓటర్లంతా తమ మద్దతు తెలిపినట్లు కూడా కేకే సర్వే వెల్లడించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓవరాల్గా 55.2%, అంటే దాదాపు 18% వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కూడా ప్రాథమిక ఈ కేకే సర్వే అంచనా వేసింది. కేకే సర్వే చాలా ప్రముఖ సర్వే. గతంలో కూడా అనేక బైపోల్స్తో పాటు అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కేకే సర్వే ఫలితాలు ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయి. ఖచ్చితంగా ఇవాళ ఈ సర్వే కూడా మళ్ళీ కేకే సర్వే ఇవాళ ఇచ్చిన ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ మూడోసారి గులాబీ జెండా ఎగరవేస్తుందనడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసాలు, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రడు కుతంత్రాలకు చెంపపెట్టుగా ఇవాళ కేకే సర్వే వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. దానికి ఆధారంగానే వాళ్ళ కేకే సర్వే ఫలితాలు కూడా వెల్లడించింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఈ సర్వే ఫలితాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు మాత్రమే. ఇప్పటికే గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు వారి ఓటు బ్యాంకు తగ్గిపోతుంది, వారి ఆదరణ తగ్గిపోతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రధానంగా ఇటు కాలనీలలో పూర్తిగా విధ్వంసమయ్యాయి, నాళాలన్నీ పొంగిపడుతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా పారిశుద్ధ్యంతో కంపు కొడుతుంది. నగరాలన్నీ కూడా ఇవాళ ప్రధానంగా జూబ్లీహిల్స్లో ప్రతి డివిజన్ కూడా ఇవాళ ఒక మురికి కూపాల తయారైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలిసలేదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియట్లేని పరిస్థితి ఉంది. ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మరోపక్క ఉచిత కరెంటు అన్నారు, ఇవాళ కరెంటు బిల్లు కూడా వేలలో వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన నల్లనీటిని కూడా ఇవాళ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేయడం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టలాంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారని మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ సర్వే ఫలితాలు కూడా వచ్చాయి. ఓవరాల్ చూసినట్టయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. 55.2% బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఓవరాల్ గా ఇలా ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే జూబ్లీహిల్స్ ప్లేయర్ అనేది మరొకసారి తెలిపోయింది. సింధూరా, అయితే లివిల్ రెడ్డి, నిన్న చూసాం మనం, అంటే బీఆర్ఎస్ ప్రచారాల్ని కావచ్చు, మాట ముచ్చట్ని కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బట్ ప్రజల నోటైతే ఒకే మాట వినిపిస్తుంది, మేము బీఆర్ఎస్ వైపే ఉన్నాము, మేము మాగంటి సునీత గోపీనాథ్ ని మేము గెలిపించుకుంటాము అని చెప్పి. దాని రిజల్టే ఇవాళ కేకే సర్వే కావచ్చు, నిన్న షేక్పేట్లో జరిగిన రోడ్ షో కావచ్చు అని అనుకోవచ్చా? ఆ రెస్పాన్సే ఇవాళ రెహమత్ నగర్ లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పాలనను ప్రధానంగా అంచనా వేస్తూ ముందుకెళ్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే పనిలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ 22 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. కాంగ్రెస్లో పూర్తిగా పాలన పడికేసింది. ఇవాళ ఎలాంటి వ్యక్తికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో కూడా అంచనా వేస్తున్నారు ఓటర్లంతా. మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఆ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారు చేసిన అనేక ఇబ్బందికర ఘటనలు కూడా ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా బేరీజు వేసుకుంటున్న పరిస్థితి మనం తాజాగా చూసుకోవచ్చు. ఈ సర్వేలో పూర్తిగా ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాయని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అవి బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు 2500 ఇస్తామన్నారు, అవ్వాతాతలకి 4000 పెన్షన్ అన్నారు, దివ్యాంగులకి 6000 పెన్షన్ అన్నారు, కరెంటు బిల్లు పూర్తిగా మాఫీ అన్నారు. నల్ల బిల్లు విషయంలో కూడా ఇదే మాట చెప్పారు. ఏదైతే ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి కూడా ఆనాడు మేము పెద్ద ఎత్తున పిల్లలకి స్కూటీలు, మహిళలకి స్కూటీలు 2500కి, ఇంట్లో ఉండే మహిళలకి 2500 ఇస్తామని చెప్పేశారు. ఇవన్నీ కూడా ఇవాళ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు పూర్తి స్థాయిలో అమలు చేసిందంటే ఉచిత బస్సు తప్ప మిగతా ఏది కాదని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా డిసైడ్ అయిన నేపథ్యంలోనే ఈ సర్వే ఫలితాలు వస్తున్నాయి. సర్వే ఫలితాలే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా ఇదే విధంగా ఉంది. ఇవాళ ఎవరిని అడిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్న పరిస్థితి. మొన్నటికి మొన్న అనేక సందర్భాల్లో మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి మనం తాజాగా చూసుకోవచ్చు. మొన్న ఒక అవ్వ మంత్రి జూపల్లి కృష్ణారావుని నువ్వు ఏమిచ్చావు, ఎందుకు వచ్చావు, మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, మళ్ళీ ఓటరడానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చినావని
ముఖం మీద చెప్పిన మాటలు కూడా ఇవాళ దీనికి అద్దం పడతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీకి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనేక చోట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పారిశుద్ధ్యం అంతా కూడా కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగించకపోవడానికి కూడా ఈ సర్వే ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఒకటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటు మంత్రుల స్కాములు కావచ్చు, మంత్రులు మాట్లాడే మాటలు కావచ్చు, ప్రభుత్వము పాలన కొనసాగింపకపోవడానికి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున రోజు నిన్న కూడా జూబ్లీహిల్స్లో ఒక మహిళపై అత్యాచారం జరిగిందంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ఆర్డర్ విధంగా ఉంది. హైదరాబాద్ ప్రజలు ఎవరికి మొగ్గు చూపాలి, ఎవరి హయాంలో ఏం జరిగింది అన్నీ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ఆ అంచనాలే ఇవాళ కేకే సర్వే ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక కేకే సర్వే కాదు, ఏ మనిషిని అడిగినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్తున్నా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తాం, ఖచ్చితంగా మెజార్టీ కోసమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందుకు అనుగుణంగానే సర్వే ఫలితాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మెడలు వంచుతారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను కుతంత్రాలను ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలోనే వారి బొంద పెడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆ చెప్పిన దాని ప్రకారం ఇవాళ సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని గుర్తు చేస్తున్నారు. ఏ ఇంటికి ఎవరిని అడిగినా మా పెన్షన్ ఇవ్వలేదు, కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్తున్న పరిస్థితి కూడా మనం ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ కేకే సర్వే ఫలితాల్లో మరింత ఊపందుకోనుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరింత హుషారుతో ముందుకెళ్లే ఉంది. ఇప్పటికే ఇటు కేటీఆర్ రోడ్ షో తర్వాత మార్పు వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇవాళ కేకే సర్వే ఫలితాలు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు మ్యాండేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.